తెలంగాణ మాజీ ఎక్స్ మంత్రి మల్లారెడ్డి పేదల అక్రమంగా భూములు లాక్కున్నట్టు వీళ్ళు షామీర్పేటలో కేసు చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీరు ఎందుకని కేసు వేశారు? కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మా భూమి మాకు కావాలని ఇచ్చినాం మేడం. మా భూమి మాకు కావాలి అని ఇచ్చినాం. మీ భూమి ఎక్కడ ఉంది? కేశారం 3 చిత్రపల్లి మండల్. అంటే ఎంత ఉంది ఎకర్స్? 47 ఎకరాల 18 గుంటలు అక్రమంగా లాక్కున్నారు. అంటే ఎట్లా, ఏ విధంగా అంటే అప్పుడు మీ పేరు మీద భూమి అవుతుందని చెప్పి ఇతను తీసుకెళ్లి రాత్రి సంతకాలు పెట్టుకొని మా పేరు మీద అయ్యే భూమిని వాళ్ళ పేరు మీద మార్చుకుర్రు. ఓ రాత్రి దొంగ రాత్రి 11 కొట్టి రాత్రి కంప్లైంట్ కూడా 9 మంది పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు? ఎవరి మీద మా భూమి ఎవరెవరికి వెళ్ళిందో వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేశాం. పేర్లు కొంతమంది మాకు నోటెడ్ లేవు మేడం. మల్లారెడ్డి, ఇంకో హరిమోహన్ రెడ్డి, మధుకరణ్ రెడ్డి, ఇట్లా ఒక శ్రీనివాసు, శివుడు అసలు తీసుకుపోయి అక్కడ సంతకాలు పెట్టించింది శివుడు. మా లమ్మడాయన్నే ఎస్టీ ఆయన మోసం చేసింది, పెద్ద మోసం జరిగింది అక్కడనే మాకు. ఇక వాళ్ళు తీసుకొని అంత కలిపితే నెక్స్ట్ కూడా పేపర్ రివ్యూ. ఈ భూములని ఎవరివి తాత? ప్రధానంగా మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ భూములన్నీ ఎవరివి? అంటే మా అమ్మ పేరు మీద నరకేసారు. అప్పుడు రాజకళ బాలరాబు మా ఆయన ఇది ఉండే. అక్రమంగా ఎట్లా మోసం చేసి ఎట్లా తీసుకున్నారు? మేము అప్పుడు ఇక్కడ చంపేయగానే ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాం. భయానికి ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాం. దేశానికి పోలే అయినాం. ఇప్పుడు ఆడోడు ఆడోడు ఈడోడు ఈడని ఉన్నాం. ఎప్పుడు 40 సంవత్సరాలే మాకు తెలిసి వేరేటోళ్ళు ఉన్నారని. అప్పటి నుంచి కూడా కేసు నడుస్తూనే ఉన్నది. ఇది ఇప్పుడు ప్రస్తుతం 40 ఎకరాల భూమి, 47 ఎకరాలు. అంటే ఒక్క ఎకరంకి ఎంత ఉంది వర్త్? 4 కోట్ల దాకా ఉంటుంది మేడం. అంటే సుమారుగా 150 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు మరి మల్లారెడ్డి అంటున్నారు కదండి, ఇప్పుడు వీళ్ళెవరో కూడా మాకు తెలియదు, కావాలనే తప్పుడుగా నా మీద ఎలిగేషన్స్ వేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ పేపర్లు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి మేడం? ఇప్పుడు భూమి మీ పేరు మీద వెళ్ళలేదని అంటారు. సిఎంఆర్ సంస్థ ఎవరిది? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారు? వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంది కూడా మాకు తెలియదు మేడం. ఓన్లీ మాకు వస్తుంది భూమి. ఇప్పుడు ఇన్ని రోజులు కేసులో కోర్టు మాకు తీర్పిచ్చింది కాబట్టి మీకు వస్తుంది కేసు అని చెప్పి భూమి మాకు అనుకూలంగా కేసు వచ్చింది. ఇప్పుడు మా చిన్న పేరు మీద భూమి మారితే ఆ భూమి అనేది మాకు అందరికి వస్తాడు. అట్లా మేము ఒక్కరిని నమ్ముకొని మేము నడిపిస్తున్నాము. ఈయనతో సంతకాలు చేయించుకొని వాళ్ళు మార్చుకోరు. కేసు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు మరి ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు ఈయనతో తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకోరు. మీరు ఎట్లా సంతకాలు పెట్టి భూమిని పేరు మీద వస్తుందని ఎంఆర్ఓ ఆఫీస్ కి తీసుకుపోయినారా? రాత్రి 11 గంటలైంది. రాత్రి అప్పుడు మేడం అదివరకు దాకా కూడా ఉన్నది. అప్పుడు సంతకాలు తీసుకుంది. సంతకాలు తీసుకొని చాకచక్యంగా అనామతం భూమి కొట్టేసి అధికారం చేతిలో ఉందని ఇట్లా చేస్తారా? ఈ అధికారంతో కొట్టేసిరా, మరి ఏ రకంగా కొట్టేసిరా అనేది ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా షామీర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ఈ రోజు అయితే కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు కదా బషీర్బాగ్, అంటే దేని వల్ల వచ్చారు? ఆ భూమి విషయం వల్ల ఇంతకు ముందు కంప్లైంట్ చేసినాం. ఏసీపీ గారిని కలవాలని చెప్పి వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసినాం. ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు గీధారాలు మా అమ్మ పేరు మీద అన్ని ఉన్నాయి. అట్లా మేము గుడ్డిగా అన్న ఎవరి భూమి కొరకు మేము కొట్లాడడానికి మాకేం హక్కు ఉంటుంది మేడం? ఏమైనా హక్కు ఉంటుందా మాకు? మా ఉన్నాం కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మరి లేదు మేము ఎట్లా కొట్లాడతాం? చూడు, వీళ్ళు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ధరణి పోర్టల్లో. అవును, వాళ్ళు ధరణిలో చేసుకున్నారండి. ఎప్పుడు చేసుకున్నారు? మార్చి 2022లో చేసుకున్నారు. మాకు జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చింది? జూలైలో ఇచ్చింది మాకు జడ్జిమెంట్. అంటే మాకు జడ్జిమెంట్ ఇవ్వక ముందే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ధరణిలో. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని మేము కూడా ఎంఆర్ మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్లస్ ఆ రోజు రాత్రికి రాత్రి చేయాల్సిన అవసరం ఏముంది ఎంఆర్ఓకు అని అది కూడా మేము అదే మేము కూడా చేస్తున్నామండి. చిన్ననో పెద్దనో చూస్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము అక్కడ వెళ్తున్నాము చూస్తున్నాము.
కానీ ఆ రాత్రి వరకు ఉండాల్సిన అవసరము మీకు సర్వర్ వస్తలేదు కూర్చోండి 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 అని పొద్దుగాల నుంచి కూర్చోండి రాత్రి 11 గంటల వరకు సైన్లు పెట్టుకున్నారు. అది కూడా వాళ్ళకి తెలియదు. పోనీ మీరు ఏం మోసం చేసి సైన్లు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారని ఎంఆర్ఓ కూడా వీళ్ళని ప్రశ్నించలేదు. వీళ్ళు తెలియని వాళ్ళు. పెద్ద మనిషితో ఇంకెవరు పోయినారు? ఆ పెద్ద మనిషితో ఇంకో 4-5 వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ఎవరికి ఐడియా లేదు. ఎవరికి ఐడియా, అందరూ ఏలుముద్రనే మేడం. అందరూ సిగ్నేచర్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఏలుముద్రనే. వాళ్ళకి ఏం తెలియదు. మీ ల్యాండ్ మీకు వస్తుందంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారు మేడం, సంతకాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంటారు. తర్వాత లాస్ట్ మీ ల్యాండ్ మీకు వస్తుంది, మీకు ఇస్తామని చెప్పి. ఇప్పుడు ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు కనీసం కొడుకైనా తెలుస్తుందా లేదా? వాళ్ళ కొడుకు అతను ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కొడుకులు. మా బాబాయ్ అవుతాడు, ఇతను చిన్నోడు, ఇంకో అతను పెద్దోడు శ్రీనివాస్ అని చెప్పేసి. ఇద్దరు కొడుకులకు కూడా కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ ఎలా చేసుకుంటారండి మీరు? మీకు న్యాయం చేస్తాము, మీ ల్యాండ్ మీకు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మించి అక్కడ ఎంఆర్ ఆఫీస్కి తీసుకెళ్ళేసి రాత్రి 11 కొట్టే వరకు చాలా మోసం అంటే మొత్తం మోసం చేసేసారు. మాకు 11 వరకు ఉంచుకొని ఇప్పుడు అని చెప్పేసి అడుగుతున్నాం మేడం. ఇప్పుడు ప్రస్తుతం మీ ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి మేడం, కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు. మీ కళ్ళతో అందరికీ కనిపిస్తూ ఉన్నది. మేము ఎంత దూరమైనా వెళ్తాము, మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రోజు అయితే కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది, ఏసీపీని కలుస్తాను. ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే మీ తరపున ఎవరు మాట్లాడకపోతే నిన్న మన షామీర్పేట్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే సిఐ గారు ఏమన్నారంటే SC/ST అట్రాసిటీ కేసు మా పరిధిలో రాదండి, అది మన ఏసీపీ గారి పరిధిలోకి వస్తుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఏసీపీ గారి ఇక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ చేశారు. కావాల్సిన ఆధారాలు మరి డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మన్నారు, తీసుకొచ్చాం మరి. ఇప్పటిదాకా మీకు చూపిస్తున్న డాక్యుమెంట్. ఒకవేళ ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మీరు ఏం చేస్తారు? కోర్టును ఆశ్రయిస్తాం. అంటే సీఎం కూడా అన్నారు కదా, ప్రజా దర్బార్ కూడా పెట్టారు కదా, ఎవరైనా సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడని అన్నారు. మీరు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయి మేడం? ఖచ్చితంగా, షూర్. చెప్పండి, మీరు కూడా అందులో బాధ్యులే అంటున్నారు కదా. మీరేం లేదు, ఇప్పుడు ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ అన్నీ చూసారు. 100% దీంట్లో అందరి ప్రోద్బలం ఉంది మేడం. అధికారులు వాళ్ళ ఇప్పుడు అధికారం చేతులు ఉంది కాబట్టి కావాలని చెప్పేసి ఖచ్చితంగా చేసిరని చెప్పేసి మాకు క్లియర్ కట్ ఆరోపణ ఏం లేదు. దీంట్లో క్లియర్ కట్ ఆరోపణ ఏంటంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మీద అయితే నమ్మకాలు ఉన్నాయి, కొద్దిగా నమ్మకాలు అయితే ఉన్నాయి. 100% మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఏదైనా ఇప్పుడు మల్లారెడ్డి గారికి మాకు వ్యక్తిగత పంచాయతీలు ఏమి లేవు మేడం. వాళ్ళది ఒక జిల్లా, మాది ఒక జిల్లా. కావాలని వాళ్ళ అనుచరు గణము, అధికార బలము రెండు ఉపయోగించుకొని ఎంఆర్ఓ గారిని మీద ప్రెషర్ పెట్టారో మరి ఏం పెట్టారో కానీ మొత్తం మీద దీంట్లో 100% బాధ్యులు ఇప్పుడు ఎంఆర్ఓ గారే అవుతారు. ఎందుకంటే సక్సెషన్ చేస్తా అని చెప్పేసి పిలిపించి పట్టా మార్పిడి చేస్తా అని చెప్పేసి నీకు భూమి అంటే నాకు భూమి అవసరం లేదు అని ఏ విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు? ఒక వైట్ పేపర్ మీద స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేస్తారు? ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఉండదా మేడం? ఇప్పుడు నాకు భూమి చేస్తా అని చెప్పేసి నాకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ మీద ఒక ఫైల్ నెంబర్ వేసారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు మేడం? ఇప్పుడు ప్రస్తుతం కూడా అతను ఏమంటున్నారు అంటే మీరు ఎవరో కూడా తెలియదు, ఇదంతా తప్పుడు సమాచారం అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ చూపించాం. సిఎంఆర్కి సంబంధించి ఒకటి మేడం, సిఎంఆర్ పైన 33, 34, 35 సర్వే నెంబర్లలో భూమి లేదు అని చెప్పేసి చెప్పమనండి. మేము ఇక్కడ 3 నెలలకు రాసి పక్క జరుగుతాం మేడం, దానికి సిద్ధంగా ఉన్నాం. మేము బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళము, చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళం. అలాంటిది మా తాత ముత్తాతల ఆస్తి ఉందని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. గత 30 సంవత్సరాల నుండి కొట్లాడుతున్న పేపర్స్ మీకు చూపించాము. దీంట్లో ఎవరో మధ్యవర్తులు అంటే కొన్ని సందర్భాల్లో ఒక కోర్టు నుండి ఇంకో కోర్టుకి వెళ్ళినప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నాం మేడం. కాదనట్లేదు, హెల్ప్ తీసుకునే క్రమంలో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని పేపర్లు సృష్టించుకొని మాకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇది ఎప్పుడైతే మా దృష్టికి రాగానే ఇమీడియట్గా మేము పిల్లలమై ఉండి మేము ముందుకు వచ్చాం. ఇదంతా కూడా ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఆస్తి మొత్తం, అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన ఆస్తి అయితే యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడు పెద్ద మనిషి వాళ్ళ మదర్ వాళ్ళు అంటే మా తాతమ్మ వాళ్ళు, అంటే మా తాత వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వచ్చేసి 2 మేడం. అతనికి 2 వైఫ్స్, రాజీ గారు 2002లో గోజీ గారు 2002లో చనిపోయినారు, రాజీ గారు 4లో చనిపోయినారు మేడం. అప్పటి వరకు వాళ్ళు బతికి ఉన్నప్పుడు ఇట్లా మా ఆస్తి ఉందిరా బిడ్డ అని చెప్పేసి ఫస్ట్ నాకు చెప్తేనే దాన్ని పీటీని బయట ఏది మేడం గంగారాం, రాజీ గోజీ భర్త గంగారాం మేడం. గంగారాంలో రాజీకి సంబంధించి 6 మగపిల్లలు, దాంట్లో నేను ఒక వారసుని. వాళ్ళకు 4 ఆడపిల్లలు ఉన్నారు.
గోజికి సంబంధించి 6 మగ పిల్లలు, 4 ఆడపిల్లలు ఉన్నారు. దాంట్లో నేను ఒకరిని. రాజుకి సంబంధించి 4 మగ పిల్లలు ఉన్నారు, 3 ఆడవారు ఉన్నారు, మా అత్త వాళ్ళు, మేనత్త వాళ్ళు. అట్లా మొత్తం కలిసేసి ఒక 17 మంది కుటుంబం మేడం. 17 మంది కుటుంబంలో 2004లో ఆమె చనిపోయే ముందు మాకు ఇన్ఫామ్ చేసింది. ప్లస్ అప్పుడున్న సర్టిఫికెట్స్ కూడా మాకు ఇచ్చారు వాళ్ళు. 2004లో మేము కేసు ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించిన రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏముంది అని చెప్పేసి అంటే డైరెక్ట్ ఇది మీ పేరు మీద పౌతీ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మేము పౌతీకి వెళ్ళినాం. అప్పుడు మా వారసుల మధ్యన కొంచెం చిన్నపాటి తేడా వివాదాలు ఉండే, దానివల్ల మేము ఇండివిజువల్గా పోయినాం. ఇండివిజువల్కి వెళ్తే కాదండి, మీరు కలిసికట్టుగా ఏదైనా చేయగలిగితే చేస్తాము అని చెప్పేసి అన్నారు. కలిసికట్టుగా ఏమైనా చేయగలిగితే చేస్తాము అంటే ఈ 2008 నుండి స్టార్ట్ చేస్తాం మేడం. హైకోర్టుకి వెళ్ళి లీగల్ సర్టిఫికేట్స్ అవన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా మీ వైపే ఉన్నట్టు కూడా కొన్ని పేపర్స్ లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంఆర్ఓని మబ్బి పెట్టారా లేకపోతే ఏదో చేసి మొత్తానికైతే సైన్స్ వాళ్ళ ఇంటెన్షన్ మేడం అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే 30 ఎకరాలు 47 ఎకరాలు ఇప్పుడు వాళ్ళ చేజారుతుంది అని చెప్పేసి తెలిసిందో అప్పటికే మల్లారెడ్డి గారు వాళ్ళు ఖరీదు చేసుకున్న డాక్యుమెంట్స్ మీరు చూసారు కదా. ఇప్పుడు ఎట్లయినా సరే కోర్టు ఆర్డర్ ఉంది, దీని మీద కోర్టు ఆర్డర్ మనం ఇంప్లిమెంట్ చేయకుంటే ఎడ కంటెంప్ట్ అవుతుందో అని చెప్పేసి భయానికి మాకు తెలియకుండా పీటీని సరెండర్ చేయించుకున్నారు మేడం. పీటీ సరెండర్ చేసుకుంటే గవర్నమెంట్ చేసుకోవాలి మేడం. మేము వ్యక్తులకు ఎందుకు చేసుకుంటాము? సరే ఆ వ్యక్తికి చేసుకున్నాం అనుకోండి, మాకు పావుల పరకు ఇవ్వాలి కదా, మరి అది ఇచ్చినట్టు ఎక్కడైనా రసీదులు ఉన్నాయో చూపించమనండి. ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటారు? అంటే మీకు మీ భూములు కావాలంటే పీటీకి ఉన్న రైట్స్ ప్రకారం మాకు 100% పూర్తి భూమి మాకు వస్తుంది మేడం. 100% వస్తుంది, మేము సాధించుకుంటాం. దాన్ని సాధించుకునేదాకా వదిలిపెట్టేదే లేదు మేడం. ఒకవేళ మీకు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ వరకు? ఎక్కడ ఏం లేదు. 100% న్యాయం మీద నమ్మకం ఉంది మేడం. 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. 100కు 200%. అంటే ఏదైనా మిమ్మల్ని భయపెట్టే అయినాయి మేడం. అలాంటివన్నీ అయిపోయినాయి. బెదిరించడం అయింది, అన్నీ అయిపోయినాయి. బెదిరించడం అయింది, లారీలో ఫాలో అవ్వడము, అవన్నీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాం మేడం. దేనికి భయపడడానికి భయపెట్టడం మిమ్మల్ని ఇట్లాంటివి కూడా చేసినారు. ఇట్లా జరిగినా వచ్చినా అవన్నీ పక్కకు పెట్టేసి మేము వెళ్తూనే ఉన్నాం. దానికి మా భూమి మాకు కావాలి. సీఎం దగ్గరికి కూడా వెళ్తాము. సీఎం సార్ ఏం చెప్తాడు అనేది కూడా తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత సోనియమ్మ ఏది ఇంద్రమ్మ ఇచ్చిన భూమి అది, సోనియమ్మ దగ్గర కూడా వెళ్తాందుకు రైట్స్ ఉన్నాయి మాకు, వెళ్తాం. మా భూమి అది మేము సాధించుకుంటాం కంపల్సరీ. దీంట్లో ఎలాంటి డౌట్ కానీ ఎవరికో చెంతదన్న అనుమానమే లేదు మాకు. కంపల్సరీ మా భూమి మా తాత వస్తువు, అది మేము పక్కా వేరేటోళ్ళ వస్తువు మీద మేము కొట్లాడతలేము, వేరేటోళ్ళ హక్కుల మీద కొట్లాడతలేము. మా హక్కులు మా తాత వస్తువు మా తాతది కావాలి, మాది మాకు కావాలి అంతే. వేరే ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. వాళ్ళ మీద మేము పోరాటం చేసే అవసరమా? మా భూమి పోయింది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. అంతకన్నా మిగతా విషయాలు ఏం లేవు మేడం. వ్యక్తిగతంగా అయితే ఆయన ఎవరో మేమెవరో మాకు తెలియదు. మా భూమి నీ పేరు మీద ఎట్లా మారి లెక్క భూమి లేకపోతే ప్రాణాలకు కాదు. మేమంతా ఎంతమంది చచ్చినా మాకు అంత పుట్టుకొని వస్తారు. చచ్చినా భయపడవలసిన అవసరం లేదు. నేను చచ్చినా నా కొడుకులు నా పిల్లలకు పిల్లలు అయ్యారు. నాకు ఈ వయసులో ఒకవైపు ఎట్లా అంటే ఇది కావాలని మల్లారెడ్డి పైన మోపుతున్నారు ఇదంతా కూడా అని చెప్పి లే మా భూమి కావాలనే కానీ మల్లారెడ్డి మీద మోపుడు, ఇంకో మినిస్టర్ మీద మోపుడు, అది తప్పుడు. ఆ తప్పుడు విచారాలు, తప్పుడు సంస్థలు మేము మాట్లాడలేము. ఆ విధంగా మేము వెళ్ళాం కూడా. మాకున్న రైట్స్ ప్రకారమే వెళ్తున్నాం. ఇక వాళ్ళు మాట్లాడేటి ఏంటియో మాకు తెలియటం లేదు. తెలుసుకొని వాళ్ళు ఆలోచించుకొని చెప్పవలసిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు మా భూములు మాకు కావాలి. ఒకవేళ మా భూములు రాని పక్షాన ప్రాణాలు కూడా లెక్క చెయ్యము. అది మా తాత ముత్తాతల భూమి. చట్టపరంగా ఆ భూములు అయితే మాకే సొంతం. కానీ అక్రమంగా తప్పుడు మా తాతని ఏమార్చి అతనితో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా గేట్లు క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఎవరికి కూడా లోపలికి రానికి. ఇదే విధంగా కూడా ఈ భూములన్నీ మాకే సొంతం, మేము ఖచ్చితంగా భూమి వచ్చే వరకు ప్రాణాలు కూడా లెక్క చేయం, మా భూములు మాకు కావాలి అని చెప్పి వీళ్ళందరూ పోరాటం చేయడం. ఎంత దారుణం ఇదంతా! చట్టం చేతిలో ఉంది అని చెప్పి వీళ్ళంతా అక్రమంగా మా భూములు లాక్కున్నారు. చాలా అన్యాయం ఇదంతా అని వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ కాకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, సెంట్రల్ అయినా వెళ్తాం, లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని ఆశ్రయించే ప్రయత్నం కూడా చేస్తాం. మా భూములు మాకు కావాలి. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా స్పందించుకోవాలి. బీఆర్ఎస్ ఏదైతే ఆగడాలు, వీళ్ళది అక్రమ ఆగడాలు అసలు ఆగటం లేదు. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి లారీలతో గుద్దిచ్చే ప్రయత్నం కూడా చేశారు. చాలా అన్యాయం జరుగుతుంది మాకని కూడా వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.